ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం. ఈరోజు సుఖ మహర్షికి సన్మానం అనే శీర్షికతో కథను తయారు చేసి అందరికీ వినిపిస్తున్నాను. చూసి విని ఆదరిస్తారని చెప్పి కోరుతున్నాను. నేను పెట్టినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ వీడియోల్లో అందరూ కూడా మంచి నీతిని గ్రహిస్తారని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇందులో ఉండే తప్పులు ఏవైనా ఉంటే క్షమిస్తారని చెప్పి కోరుతున్నాను. హంస ఏం చేస్తుందయ్యా అంటే పాలు నీళ్ళు పెడితే పాలును తాగి నీటిని విడిచిపెడుతుంది. అలాగే అందరూ నేను పెట్టినటువంటి ఇందులో ఉండే తప్పులన్నిటినీ పక్కన పెట్టి నేను పెట్టినటువంటి ఏదైతే మంచి ఉందో దాన్ని గ్రహిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. ఇందులో ఉండే చెడుని విడిచిపెట్టండి. ఆ ప్రకారంగా వీడియోల్ని చూసి ఆదరించండి. ఒకరోజు పక్షులన్నీ సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలోని అవన్నీ ఏమిటయ్యా అని అంటే సుఖమహర్షిని ఆహ్వానం చేద్దామని చెప్పి సుఖమహర్షి వారిని సభకి ఆహ్వానం చేశాయి. ఆహ్వానం మేరకు పక్షుల సమావేశం సుఖమహర్షి వారు వచ్చారు. శాకాహార పక్షులన్నీ వేద మంత్రాలతో నకర్మణాన ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు పరేణనాకం నిహితం గుహాయాం విభ్రాజితే జతయో విశంతి అని చెప్పి ఆహ్వానం పలికాయి. ఆ సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సుఖమహర్షి వారు అలాగా చూస్తూ ఉన్నారు. విశేషమైన కార్యక్రమాలన్నీ అందులో జరుగుతున్నాయి. ఆ సభల్లోని ఉదయం నుండి ఆ కోయిళ్ళు గాత్రంతో మంచి గానాన్ని వినిపించాయి. నెమళ్ళు నాట్యం చేస్తూ అందరినీ మురిపించాయి. మరికొన్ని పక్షులు చిలుక పద పద అనే పాటని, గువ్వా గోరింకతో అనే పాటని, నెమలికి నేర్పిన నాట్యమిది అనే పాటని, పచ్చని చిలకలు తోడుంటే అనే పాటని, ఇలా ఎన్నెన్నో ఈ రోజుల్లోని రాసినటువంటి మానవుడు రాసిన పాటలు, సినిమాల్లో పెట్టిన పాటలు వాటికి కూడా ఎంతో ఆనందం కలిగించాయి. ఆ పాటలన్నీ పాడుకొని అన్నీ ఆనందపడ్డాయి. మిగతావి చాలా పక్షులు, పాటలు రాని పక్షులన్నీ కిలకిల రావాలతో వాటికి ఉండేటువంటి అనేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో అరుపులు, ఆ అరుపులతోని అందరినీ అలరించాయి. చివరిగా ఇవన్నీ కూడా సుఖమహర్షిని ప్రార్థించాయి. మహానుభావ, మేమందరం పాడాం కదా, మీరు కూడా మంచి పాటలు ఏమైనా పాడితే బాగున్ను అన్నాయి. అంటే వెంటనే సుఖమహర్షి వారు ఇప్పుడు ఉన్నటువంటి కాలానుగుణ్యంగా ఉండే పాటలు ఏవైతే సినిమాల్లో ఉన్నాయో అవే నేను కూడా పాడతాను అని చెప్పి ఆయన కూడా మహానుభావుడు కనుక, గొప్పవాడు కనుక ఆయన తెలియదంటూ ఏంటి లేదు. ఆ ప్రకారంగా ఆయన కూడా పాడడం ప్రారంభం చేశారు. ఆయన ఏం పాడారు అంటే బాగా ఆలోచించారు. ఆలోచించి నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా మహదేవ శంభో, నిన్ను విడిచి ఉండలేనయ్యా అనే పాటను పాడారు. మరొకటి ఏమిటయ్యా అని అంటే నన్ను పాలింపగ నడచి వచ్చితివా, నన్ను పాలింపగ తరలి వచ్చితివా గోపాల, నన్ను పాలింపగ నడచి వచ్చితివా అనే పాటను పాడారు. మూడో పాటగా ఏం చేశారయ్యా అని అంటే ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది అనే పాటను పాడారు. ఇంకా మరో 2 మంచి మంచి పాటలన్నీ పాడమని చెప్పి బలవంతం చేసే పక్షులన్నీ, కానీ అక్కడికి వాటిని ఆపి వారందరినీ వైరాగ్య భావాల్లోకి దింపి భక్తి సాగరంలో ముంచెత్తారు. సాయంత్రం 4 గంటలు అయింది. సుఖమహర్షికి సింహాసనం వేసి సాలువా కప్పి పూలదండ వేసి సన్మానం చేశారు. సింహాసనం మీద సుఖమహర్షి వారు కూర్చున్న తర్వాత మిగతా అన్ని పక్షులు దిగువను కూర్చున్నాయి. సభ ప్రారంభమైంది. పక్షులు వాటి వాటి కష్టాలు వాటి గోడును చెప్పుకుంటున్నాయి. ఏమిటయ్యా అంటే, నదుల్లో నీరు తాగుదామంటే మనుషులు నీటిని కలుషితం చేస్తున్నారు, దానివల్ల అనారోగ్యం బారిన పడుతున్నాం. అలాగే చక్కగా మేఘాలు కమ్ముతున్నప్పుడు చిన్న తుంపర్లు పడినప్పుడు చల్లదనం కోసం చాలా ఎత్తు వరకు ఆకాశంలో విహరిద్దాం అంటే రాకెట్లు, యుద్ధ విమానాలు, మిస్సైల్స్ వచ్చి గుద్దేస్తాయేమో అని చెప్పి భయపడుతున్నాం. తిందామంటే పొలాల్లో ఆహార ధాన్యాలు మందులతో పండించినవి, అవి తిన్నందువల్ల అనారోగ్యాలకి గురి కావాల్సి వస్తున్నది. ఈలోపు బాతులన్నీ ముందుకు వచ్చి ఇందాక మొహమాట పడ్డాం, మాకు కొంచెం అవకాశం ఇస్తే మేము కూడా మంచి పాట పాడతాం అని చెప్పి అవి బంగారు బాతుగుడ్డు అనే పాటను పాడుతాము, ఆడతాము, అలాగే నాట్యం చేస్తాము అన్నాయి. అనేసరి తక్కినవాడిని నిన్ను మంచి సభ మధ్యస్థంలోని పానకంలో పొడగలాగా మీరు ఈ మధ్యస్థులు మీరేమిటి అని చెప్పి వారించే అవి వెళ్ళి కూర్చున్నాయి. మళ్ళీ సమస్యలు మళ్ళీ చెప్పడం ప్రారంభం చేసి, ద్వాపరయుగంలో రాముల వారు అరణ్యవాసంలో సీతాదేవిని రావణాసురుని ఎత్తుకుని వెళ్తున్న సమయంలో జటాయువు సీతమ్మ వారిని కాపాడడం కోసం రావణాసురునితో యుద్ధం చేసినప్పుడు రావణాసురుడు జటాయువు రెక్కలు నరికి వేశారు. శ్రీరాముడు వచ్చినప్పుడు లక్ష్మణస్వామితో వచ్చి విషయం తెలుసుకొని ఆ జటాయువు తాలూకా మాటలన్నీ విని ఆ వీపు మీద నిమిరి అగ్ని సంస్కారాలతో జటాయువుకి మోక్షాన్ని, చనిపోయిన తర్వాత మోక్షాన్ని ప్రసాదించారు. పక్షుల జాతికి పెద్దవాడైన గరుత్మంతుడు విష్ణుమూర్తికి వాహనమై విరాజిల్లుతూ ఉంది. అలాగే జటాయువు, సంపాతి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతూ సూర్యమండలం వరకు ఎగిరేవారు. ఆ సమయంలో సంపాతి రెక్కలు కాలిపోయాయి. రామాయణం వినడం ద్వారా కాలిపోయిన రెక్కలు సంపాతికి తిరిగి వచ్చాయి. లంకలో సీతామ్మవారు అశోకవనంలో ఉన్నట్టుగా వానర యోధులకు సంపాతి తెలియజేసింది. ఇలాగా మన పూర్వీకులు ఎన్నెన్నో ఎంతో భగవంతుడితో దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు మనందరం కలిపి ఈ ప్రకారంగా మేమందరం కూడా మహానుభావ ఇలాగ ఇబ్బందులన్నీ పడుతున్నాం. ఈ యొక్క గ్రామాల్లోని పట్టణాల్లోని సెల్ టవర్లు పెట్టడం వల్ల చాలా పక్షులు నశిస్తున్నాయి. అలాగే తారాజీవలు, అలాగే బాంబులు, డీజే సౌండ్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి తెలియజేశాయి. ఈ ప్రకారంగా చివరికి మహానుభావుడు, ఈ మానవ మహానుభావులు 50 మంది కూడాను వాళ్ళ తన వాహనాలకి అనేకమైన హారన్స్ పెట్టడం వల్ల, వాటి అరుపుల వల్ల మేము మా నిజమైన కోతల్ని, అరుపుల్ని మర్చిపోయాం. పూర్వం వాచీలు లేని సమయంలోని అలారం కోడి కొట్టేది. 4 గంటలకి లేచి కుక్కరోకో అని అరిస్తే తెల్లవారిందని చెప్పి అందరూ శుభోదయం చెప్పుకొని నిద్రలోంచి లేచేవారు. కానీ ఇప్పుడు కోడి అరవడం మానేసింది. కోక్కో అంటున్న తప్పించి కుక్కరోకో అనడం మానేసింది. కావు కావు అనవలసిన కాకి కేర్ అంటున్నది. ఇలా పక్షులన్నీ తమ తమ అరుపులన్నీ మరిచాయి. పక్షుల భాష వాటి పిల్లలకు అర్థం కాక అయోమయం పరిస్థితిలో దిక్కులు చూస్తున్నాయి అని గోడును వినిపించాయి. ఇదంతా విన్న సుఖమహర్షి అందరికీ జాగ్రత్త చెప్తూ, త్వరలోనే కలియుగం అంతం కాబోతుంది, మళ్ళీ సృష్టి జరిగే వరకు మనం ఏమీ చేయలేం అని బోధపరిచారు. ఇది యంత్రయుగం. మహనీయులైన మానవులు వారి జీవనయాతన కోసం అనేకమైన యంత్రాలను సృష్టిస్తూ బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది అని మానవుల పట్ల సుఖమహర్షి వారు జాలి చూపించారు. ఇంకా ఈ కలియుగంలో ధర్మం, దయ, జాలి, కరుణ, దానం
కలిగిన మానవులు చాలామంది ఉన్నారు. అందుకు మనం సంతోషించాలి. వారి వల్ల మనం జీవిస్తున్నాం, మనతో పాటు వారు జీవిస్తున్నారు అని చెప్పి సభ ముగించారు. అక్కడితో అందరూ శాంతపడ్డారు. పక్షులన్నీ చక్కగా మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, మానవుల మీద అక్కసు లేకుండా మానవుల్ని పూజించాలి, వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళకి మనం ఆశీస్సులు అందజేయాలి అని చెప్పి అందరూ ఎవరి ఇళ్ళకు వారు చేరుకున్నారు. స్వస్తి. నా మనవి, అనవసర సమయంలో హారన్స్ వేస్తూ చిన్నపిల్లలకు, వృద్ధులకు, రోగులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. అలాగే పక్షులకి రక్షించవలసిన బాధ్యత కూడా మనదే. భారత్ మాతాకి జై.